ఇక ట్రంప్ రేపిన కంపు అమెరికాను అట్టుడికిస్తోంది. 7 దేశాల పౌరులపై విధించిన ఇమిగ్రేషన్ ఆంక్షలు చెల్లవంటూ ఫెడరల్ కోర్టు కుండ బద్దలు కొడుతున్నా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కోర్టులకెక్కి మరీ కంగు తింటున్నాడు కొత్త ప్రెసిడెంట్. మరోవైపు ట్రంప్ ధోరణిపై అగ్రరాజ్యంలో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు నుంచే తన వ్యాఖ్యలతో డొనాల్డ్ ట్రంప్ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారారు. ఒంటెత్తు పోకుళ్లతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్. 7 ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టదంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. చాలా దేశాల నుంచి చివరికి మిత్ర దేశాల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. అయితే తన నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. తాజాగా ట్రంప్ కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. 7 ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అమెరికన్ ఫెడరల్ కోర్టు న్యాయస్థానం నిరాకరించింది. నిషేధాన్ని కొనసాగించాలని, నిషేధాన్ని నిలిపేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ట్రంప్ కార్యవర్గం 9వ సర్క్యూట్ కోర్టులో అప్పీల్ను దాఖలు చేసింది. అయితే దీన్ని కోర్టు నిరాకరించింది. జడ్జీలు విలియం కాన్బే, మిచెలీలు స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పటికే ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధాన్ని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఎత్తేసింది. సియాటిల్ కోర్టు ఫెడరల్ జడ్జి ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది అధికార యంత్రాంగం. 7 ముస్లిం దేశాల పౌరులపై ట్రంప్ విధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సియాటిల్ కోర్టు ఫెడరల్ జడ్జ్ జేమ్స్ రాబర్ట్ స్టే విధించారు. ఇది దేశమంతా వర్తిస్తుందని తేల్చి చెప్పారు. అధ్యక్షుడి నిర్ణయాలను అమెరికా రాష్ట్రాలు ప్రశ్నించలేవన్న ప్రభుత్వ లాయర్ల వాదనలతో విభేదించారు ఫెడరల్ జడ్జ్. కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న హోంల్యాండ్ సెక్యూరిటీ వ్యాలిడ్ వీసా ఉన్న అందరినీ అమెరికాకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. వారిపై ఎలాంటి నియంత్రణ ఉండబోదని క్లారిటీ ఇచ్చింది. అయితే సియాటిల్ కోర్టు తీర్పుపై ట్రంప్ మండిపడుతున్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన సియాటిల్ జడ్జికి పిచ్చి పట్టిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. జడ్జి రాబర్ట్ భయంకరమైన తీర్పును ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ఉగ్రవాదులు సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు ట్రంప్. ఆ తర్వాత ఫెడరల్ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది ట్రంప్ సర్కార్. అయితే అక్కడ కూడా ఆయనకు చొక్కెదురైంది. దీంతో అమెరికాతో పాటు పలు దేశాల ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ప్రజలు ఊరుకోరని చెబుతున్నారు ప్రవాస భారతీయులు. అమెరికాతో పాటు ప్రపంచ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదంటున్నారు. ట్రంప్ గారు కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి 60 మిలియన్ పీపుల్ ఓటేశారు. 60 మిలియన్ పీపుల్ ఓటేసి గెలిచిన ట్రంప్ తన దేశానికి ఏది మంచి అయితే అది చేస్తారు. అంతేగాని ఒక్కొక్క ఇండివిజువల్ కూర్చొని ఇది మంచిది ఇది మంచిది కాదు అనటం ధర్మం కాదు అది. కాబట్టి టైం ఉంది, చూస్తూ ఉండండి. ఇది గొప్ప దేశం. ఈ దేశంలో అంత తేలిగ్గా ఎవరికీ చెడు జరగదు. మరోవైపు H1B వీసాల కోసం కొత్త వేతన చట్టం తీసుకొస్తే అమెరికాలో ఉన్న చాలా మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అక్కడ తెలుగువారు చెబుతున్నారు. $132,000 వార్షిక ఆదాయం చాలా తక్కువ మందికి ఉంటుందని చెబుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వలన మన తెలుగు ఎన్ఆర్ఐలకి చాలా ఇంపాక్ట్ అయ్యిందండి. అట్లాగే ఎస్పెషల్లీ H1B ప్రాసెసింగ్ కంపెనీస్కి ఈ 130K శాలరీ లిమిట్ వలన చాలామంది బిజినెస్ నష్టం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అట్లాగే చాలామంది ఇక్కడ ఎన్ఆర్ఐలు ఎస్పెషల్లీ H1B ఉన్న వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు. ఈ బ్యాన్ ఓన్లీ ఇస్లామిక్ టెర్రరిజం కోసం బ్యాన్. మన H1 వాళ్ళు, గ్రీన్ కార్డ్ వాళ్ళు ఎక్కువ భయపడవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. ఏదైనా తప్పులుంటే కనుక మనం అడ్మినిస్ట్రేషన్ని ఇక్కడ ఖచ్చితంగా నిలదీసేటట్టుగా ఇక్కడ పక్కన లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మేము ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ని నిలదీస్తాం. H1B మీద ఉన్న వాళ్ళు కానీ, అలాగే ఐటీ కంపెనీ మీద ఉన్న వాళ్ళు కానీ దాదాపుగా ఈరోజు అమెరికాలో 4 మిలియన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి 1 మిలియన్ పీపుల్ పైగా ఉన్నారు. కొత్త H1 బిల్లు $130,000 పర్ యానం అనేది కూడా అది బిల్ పాస్ అయితే కూడా మన భారతీయులు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటారని కూడా ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు 7 ముస్లిం దేశాలపై నిషేధం విధించడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా ఇప్పుడు కోర్టులో కూడా ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటు H1B వీసాలపై అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త వేతన చట్టంపై కూడా భారతీయులు మండిపడుతున్నారు. ఈ బిల్లుపై పునరాలోచించాలని సూచిస్తున్నారు.